సమయం 4:30 అయిందండి. కార్యక్రమం ప్రారంభం. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ.
forum for truth seekers, Satyanveshakula Brundam, foundations of esoteric philosophy, Nigodha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T. H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం కార్యక్రమం 37వ పాఠము 26/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1832 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందింపబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు
ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరింపబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్ కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనం చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం గ్రంథము పేరే మనము పఠిస్తూ అధ్యయనం చేస్తున్న గ్రంథము పేరే చాలా చిత్రముగా తమాషాగా ఉంది. ఎలాగంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ అంటే 3 స్థాయిలుగా వచ్చింది చూడండి. ఫౌండేషన్స్, ఈసోటరిక్, ఫిలాసఫీ 3 పదాలు, 3 స్థాయిలుగా. సృష్టి ఎలాగైతే వ్యక్త రూపంలోకి వస్తుందో ఆ విధంగా 3 పదాలతో వీటిని మనకి ఈ గ్రంథానికి పేరు పెట్టడం జరిగింది. ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము, తత్వము అంటే మన పంచేంద్రియాలకి మనకి అందుతున్నటువంటిది, మన ఎదురుగా ఉన్నటువంటిది, మన కంటికి ఎదురుగా మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటి సమస్త వ్యక్త సృష్టి, ఈ స్థూల జగత్తు ఏదైతే ఉందో ఇదంతా రావడానికి అసలు ఏంటి అని ప్రశ్న వేసుకుంటూ ఉంటే ఆ ప్రశ్న ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? వేసుకోవాలని అనిపించడం. మనం ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం? ఆకలి అనిపించింది, అందుకని ఆహారం తీసుకుంటున్నాం. అదే ఆకలి అనిపించలేదు మనకి, ఇంకా ఆహారం ఎందుకు తీసుకుంటాం? ఆహారం తీసుకోం. ఆహారం తీసుకోకపోతే ఇంకా సంపాదించడం ఉండదు. సంపాదించడం అంతా తిండి కోసమే కదా, తినడం. కాబట్టి ఆ లోపల నుంచి మనకి సంతృప్తిగా ఉండనివ్వకుండా ఆకలి ఇదంతా ఏంటి తెలుసుకోవాలి, ఈ చుట్టూ ఉన్నది ఏంటి, అంతా అనేకత్వంతో రకరకాల భిన్నత్వంతో ఉన్నది ఏంటి మనం అని నిరంతరము మనలో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దానికి తగ్గట్టుగా కొంతమంది దాని గురించి ఆలోచించుతూ ఉండగా వాళ్ళకి అందినాయి కొన్ని. అది ఫిలాసఫీ, తర్కశాస్త్రం, తత్వశాస్త్రం అంటే తర్కంతో కూడుకున్నటువంటిది. ఇది ఇలాగ ఉందంటే అక్కడ పొగ వస్తుంది అంటే అర్థం ఏంటి? అక్కడ నిప్పు ఉండాలి. నిప్పు ఉంటేనే కదా పొగ వచ్చేది, అయితే ఉత్త పొగ రావడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఎంత ఇలాగ ఉంది, అంతా ఒక క్రమ పద్ధతులు నడుస్తూ ఉన్నది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మిట్ట మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు, పగలు చీకటిగా మారిపోతున్నది.
మరలా చీకటి పగలుగా మారిపోతూ ఉన్నది. ఇట్లా ఒక క్రమ పద్ధతిలో, ఋతువులన్నీ క్రమ పద్ధతిలో, కాలాలన్నీ క్రమ పద్ధతిలో, ఒకదాని తర్వాత ఒకటి బాగా వస్తున్నాయి. అంతా మరి ఎలాగ జరుగుతున్నది అంటే, ఎట్లాగైతే మనకి అక్కడ పొగ ఉంది అంటే నిప్పు ఉంది. నిప్పు ఉండడం వల్లనే పొగ వచ్చింది. కానీ నిప్పు కనపట్లేదు మనకి. పొగ కనపడింది. దూరంగా ఎక్కడో ఉందది. పొగ మాత్రం ఆ ఆకాశానికి ఆ పైన చోట్లోకొచ్చి ఆకాశంలోకొచ్చేటప్పుడు కూడా ఆ పొగ కనపడింది. మనం చూడండి దూరంగా ఎక్కడో ఉంటాం. ఈ అగ్నిమాపక దళం వాళ్ళది వ్యాను గంటలు గణగణ మోగించుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అది చూడంగానే ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగింది అనుకుంటాం. దానికి ముందే అసలు పొగ కనిపిస్తూ ఉంటుంది మనకి. పొగ మెలికలు మెలికలుగా ఆకాశం అంతా నిండిపోయి ఉంటుంది. పొగంతా పొగతో. అంటే అక్కడ నిప్పు ఉన్నది అని. అట్లాగే ఈ సృష్టి అంతా ఇలాగ ఉంది. క్రమ పద్ధతిలో నడుస్తూ ఉందంటే దీన్ని నడుపుతున్నది ఏదో ఉంటుండాలి అన్నట్లుగా తర్కంతో ఆలోచిస్తూ చేసేది ఏదైతే ఉందో అది ఫిలాసఫీ. దాన్ని నిర్ణయించేది, నిశ్చయించేది. సరే. ఆ ఫిలాసఫీ ఎటువంటిది? ఇసోటరిక్. అంటే గుప్తంగా అసలు మనకి ఏమాత్రం కంటికి కనపడకుండా, మన ఊహకు కూడా అందకుండా, ఏదైతే నిగూఢంగా, అంతర్గర్భితంగా ఉన్నదో అక్కడే ఉంది. మరి నిప్పు అక్కడే ఉంది కదా! నిప్పు ఎక్కడైనా ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉందా? దగ్గరలోనే ఉంది నిప్పు. కానీ నిప్పు కనపడలా మనకి. అట్లాగే మొత్తానికి సంబంధించింది ఏదైతే ఉందో, దీన్ని నడుపుతున్నది ఏదైతే ఉందో అది అక్కడే ఉంది. అక్కడ ఉండకపోతే నడవటానికి లేదు కదా! ఇప్పుడు డ్రైవర్ ఒక చోట, కారు ఒక చోట ఉండి కారు వెళ్ళిపోతూ ఉంటుందా? సరే రిమోట్ అయినా గాని అక్కడ ఉండాల్సిందేగా దానికి సంబంధించిన విషయాలు. రిమోట్‌తో కారు నడుపుతున్నారు ఈ మధ్య కాలంలో లేటెస్ట్‌గా పరిశోధన చేసి కనిపెట్టి డ్రైవర్ లేకుండా కారు వెళ్ళిపోతూ ఉంటుంది. రిమోట్‌తో అది. అంటే అక్కడ డ్రైవర్ బదులు రిమోట్ ఉంది. అంతే కదా! కాబట్టి ఎవరో ఒకడు నడిపేవాడు ఒకడు ఉన్నాడా లేదా? అట్లాగా మనకి మొత్తాన్ని నడుపుతున్న దానికే ఒకడిక్కడ ఉన్నప్పటికీ మనకు కనపడలేదు. అది ఈసోటరీ. అంతర్గర్భితంగా, నిగూఢముగా. ఇంకా ఎట్లాగుంది ఫౌండేషన్స్. ఫౌండేషన్ అంటే మరి బిల్డింగ్‌కి లోతుగా తవ్వి దానికి ఆ బరువు మోయటానికి వీలుగా ఫౌండేషన్ మనం చేస్తాం. ఆ ఫౌండేషన్ అసలు కనపడదు. కానీ ఆ ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ లేదు. అంటే ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవరు? వన్ రియాలిటీ. ఒకడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ, పరబ్రహ్మ. అది ఫౌండేషన్స్. ఇట్లా 3 స్థాయిలుగా మనకి ఆ పేరు పెట్టారన్నమాట. ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ. ఇట్లా తమాషాగా పెట్టారు. దాన్నే 3 ప్రతిపాదనలో మనకి వివరించడం జరిగింది. ఆ పద్ధతి. సరే. ఇంకో విషయం ఏంటంటే మనం సామాన్యంగా యథార్థంగా, వాస్తవంగా ఏం జరుగుతుంది దానికి సంబంధించి మనం అనుకునేది, భావించేది, పనులు చేసేది ఒక రకంగా. అట్లా 2 మన ముందు ఉన్నాయి. అంటే ఒకటే ఉందనుకుంటున్నాం మనం. కానీ 2 ఉన్నాయి. యథార్థంగా, వాస్తవంగా జరుగుతున్నది ఒకటి. దానికి సంబంధించి మనం అనుకుంటున్నది, మనం భావిస్తున్నది ఒకటి. ఎట్లాగంటే మనకి తాడక్కడ ఉంది. తాడక్కడ ఉంటే మనం ఏమనుకున్నాం? పాము అనుకున్నాం. చీకట్లో అది సరిగా కనపడక అది మెలికలుగా తిరిగి ఉండేటప్పుడు కదా! అది కదులుతుంది అన్న భావన కూడా కలిగింది మనకి దూరంగా ఉంది. అమ్మో! పాము అక్కడ ఉంది అని అనుకున్నాం. అంటే యథార్థంగా ఉన్నదేమో ఒకటి అక్కడ ఉంది. తాడు. అది యథార్థంగా, వాస్తవంగా ఉన్నది అది.
కానీ మనమేమనుకున్నాం? పాము, పాము అనుకున్నాం. అట్లాగా మన నిత్య జీవితంలో ఆ విధంగా జరిగిపోతూ ఉంది మనకి. దాన్ని గమనించటం లేదు మనం. కానీ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకని అలాగా చ జరుగుతూ ఉన్నదంటే, ప్రతిదీ గూడా ఎలాగా జరుగుతున్నాయి? మన ద్వారా జరుగుతున్నాయి. జరిపింపబడుతున్నాయి. దీనికెక్కడ మొదలైంది ఇది? ఆ పరమాత్మ దగ్గర నుంచి బయలుదేరితే అది ఆ లైఫ్ ఫోర్సు, ఆ సంకల్పం, దివ్య సంకల్పం క్రమక్రమంగా ఈ స్థూల జగత్ మన దగ్గరకొచ్చింది. మరి మనం ఏమైనా చేశామా దానికి? ఏం చేయలేదు. చెయ్యి కదిలింది. నోరు మాట్లాడుతున్నది. నోరేమన్నా చేసిందా? మాట్లాడడానికి సిద్ధంగా ఉందంతే అది. ఏం మాట్లాడాలి? మాట్లాడుకోండి. నేను దానికి తగ్గట్టుగా స్పందిస్తాను. అందు నోరు. కంఠ, గొంతు అలాగా. అంతేగాని అదేమి నేను ఫలాంది మాట్లాడతానని అది అనుకోలేదు. అది అనుకోవటం లేదు. అట్లాగే ఆ దివ్య సంకల్పం పరా నుంచి బయలుదేరింది. పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా మన దగ్గరకొచ్చింది. కాబట్టి మనం దీంట్లో మన ప్రమేయం ఏముంది? లేదు. కానీ ఉంది అనుకుంటున్నాం. అంటే తాడు ఉంటే పాము ఉంది అనుకున్నట్ట. యథార్థంగా వాస్తవంగానేమో మన ద్వారా జరుగుతూ ఉన్నది. జరిపింపబడుతూ ఉన్నది. ఆలోచన మనకొచ్చింది. మనం చేయలే ఆలోచన. ఆలోచన మనకొచ్చిన తర్వాత మనకు తెలిసింది ఇది ఆలోచన అని. వెంటనే మనం ఏం చేస్తున్నాం? ఇది నా ఆలోచన. నేను ఆలోచిస్తున్నాను. నేను చెప్తున్న మాటలు. ఇది నేను చెప్తున్నానండి. నాకు తెలిసిన విషయాలన్నీ తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. ఏంటనుకున్నారు? అనంటే ఎలాగ కుదురుతుంది? మాటలు వచ్చాక నాకు తెలుస్తున్నాయి. నాకు గూడా నేను అసలు ఏం మాట్లాడాలి నాకే తెలీదు. నా నోటి నుంచి బయటకి వైఖరిగా వ్యక్తమైన తర్వాత, ఓహో! అట్లా చెప్పానా నేను అని నాకు కూడా తెలుస్తుంది. మీకెట్లాగైతే తెలిసిందో నాకు అప్పుడే తెలిసింది. ముందు తెలియలే నాకు. మరి అట్లా ఈ మాటలు నేను మాట్లాడాననంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా! అట్లా ప్రతి వాళ్ళం ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి ఆలోచన. ఆలోచన రాంగానే అది మనకు వచ్చినది అని అనుకోవడం. అలాగే ఆలోచనకి తగ్గట్టుగా మాట. మాట మన ద్వారా పలకబడుతూ ఉన్నది. మనం పలకడం లేదు. మనం ఆలోచించడం లేదు. మనం పలకడం లేదు. పనులు చేయటం. ఆలోచన తగ్గట్టుగా మాట్లాడడం, మాటలకు తగ్గట్టుగా పనులు చేయటం. పనులు మన ద్వారా జరిగిపోతున్నాయి. కాళ్ళు, చేతులు ఎట్లాగైతే బ్రెయిన్ నుంచి ఆర్డర్స్ తీసుకొని ఎలాగైతే కదులుతూ వాటి పనులు చేస్తున్నాయో, వాటికి సొంతగా ఏమి చేయట్లే అవి. చెయ్యుంది. చెయ్యి సొంతగా ఏదన్నా ఒక్క పని చేసిందా? మన ని మనం ఇన్నాళ్ళు మన జన్మ మొత్తంలో పుట్టిన దగ్గర నుంచి 50, 60, 70 సంవత్సరాలు జీవితంలో చెయ్యి సొంతగా ఒక్క పని చేసిందా? మనం చెప్పిన పని చేస్తుందంతే. తన ద్వారా జరుగుతున్నాయంతే. అట్లాగే మనం కూడా. అయితే అట్లా మన ద్వారా జరుగుతున్నాయి అనేటప్పటికి అట్లా కాకుండా మనం చేస్తున్నాం. నేను ఆలోచిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను పనులు చేస్తున్నాను అని మనం ఏమనుకుంటున్నాం అన్నమాట? లేనిది ఉన్నట్టుగా చేస్తున్నాం. అది మన మీద వేసుకునేటప్పటికి ఆ కర్మ ఫలితాలు అంటే క్రియకి ప్రతిక్రియ ఎలాగుంటుంది. ఆ ప్రతిక్రియ మనల్ని బంధించడానికి మన మీదకే వస్తూ ఉన్నది ఆ ఫలితం. కర్మ ఫలము మన చుట్టూ పెరిగిపోతూ ఉన్నాయని. మళ్ళా అది ఇంకొక పని చేయడానికి ప్రేరణ కలిగినట్టుగా ఇంకా అలాగా ఆ బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉన్నారు. కాబట్టి మనం అక్కడ యథార్థంగా ఉన్నదేంటి? తాడు. మనం ఏమనుకుంటున్నాం? పాము. కాబట్టి దాని నుంచి బయటపడాలి మనం. అందుకోసమే మనల్ని ఉండనీయకుండా ఏంటి అని మనల్ని తొలుస్తూ ఉంటుంది మన మనసు. ఆ తొలవడం కూడా ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవడం, గ్రహించటం, తద్వారా అసలైన సత్యాన్ని తెలుసుకోవడం.
అప్పుడేంటనమాట గమనించే వాళ్ళంగా అయిపోతాం. వాస్తవంగా యథార్థంగా ఉన్నదేంటి? గమనించేవాడు. గమనింప చేసేవాడు. అక్కడే ఉంది. ఒకే ఒక్కడు ఎలాగైతే ఉన్నాడో ఈ మొత్తం సమస్తానికి ఆ గమనించేవాడు. ఆ గమనించేవాడి దగ్గర మనం ఉండాలి. ఎందుకంటే మనం మానవుడిగా ఇక్కడ సెపరేట్ అయి ఉన్నాం కాబట్టి. ఆ గమనింపజేసేవాడు ఎవడైతే ఉన్నాడో అసలైనవాడు, వాడికి మనకి కొంచెం భేదం కనిపిస్తుంది కాబట్టి వాడి దగ్గరగా మనం కూర్చొని వాడితో పాటు మనం చూద్దాం. ఇప్పుడు ప్రొజెక్టర్ నుంచి సినిమా వెళ్తా ఉంది. ప్రొజెక్టర్ ఆధారంగా ఉంది సినిమా అంతా కూడా. చూపించేవాడు అక్కడున్నాడు. ప్రొజెక్టర్. అదే ఆపరేటర్. ఆపరేటర్ వెనకున్నాడు. వాడు ప్రొజెక్టర్ ద్వారా సినిమా వేసేస్తున్నాడు. కానీ సినిమా ఎక్కడ ఆడుతుంది? తెర మీద ఆడుతూ ఉన్నది. దాన్ని చూస్తూ మనం కూర్చున్నాం. అట్లా ఉండాలి మన జీవితం అంతా. సినిమా చూస్తున్నట్టుగా థియేటర్‌లో కూర్చుని సినిమా చూస్తుంటే మనం చేశాము పని అని అంటామా? ఏం లేదు. అలాగా తీరుబడిగా హాయిగా ఆ కుర్చీలో కూర్చొని అలాగా రిలాక్స్‌డ్‌గా చూస్తూ ఉంటాం. గమనింపజేసేవాడు ఒకడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాడి దగ్గర మనం కూర్చొని మనం కూడా చూస్తూ ఉన్నాం. పనులు జరిగిపోతూ ఉంటాయి. మరి చేతులు, కాళ్ళు, మన అవయవాలు, మన దేహము ఇన్ని పనులు చేస్తున్నాయి. ఎక్కడన్నా ఏదన్నా ఆగిందా? ఉచ్ఛ్వాస శ్వాసను మొదలుకొని గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తులు శ్వాస పీల్చడం, రక్త ప్రసారము ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఎక్కడ ఏది ఆగలేదు. కానీ ఎవ్వరు కూడా మేము చేస్తున్నామని అంటలేదు దేహం. దేహ భాగాలు, దేహ అవయవాలు. ఇట్లాగే మనం కూడా. చాలా ముఖ్యం. అప్పుడు ఆ గమనించే వాళ్ళంగా ఉండేటప్పుడు కల్లా ఇదంతా సంగీతమయం అయిపోతుంది. ఆనందమయం అయిపోతుంది. ఎందుకంటే మనం రిలాక్స్‌డ్ మనం బరువు దించేసాం ఇక. రైల్లో కూర్చొని మనం మళ్ళా నెత్తి మీద పెట్టుకుని మోస్తుంటున్నట్టే ముందు. నేను చూస్తున్నానంటే ఏమైంది? మన బరువు మనం మోస్తున్నట్టయింది. పక్కన పెట్టుకోవడానికి ఆ బ్యాగు, సూట్‌కేసు రైల్లో కూర్చున్నప్పుడు మన నెత్తి మీద పెట్టుకోక్కర్లేదు కదా! దానికి ఒక చోటు ఉంది. దాని మీద పెట్టేసేస్తే ఇక మనం హాయిగా కూర్చోవచ్చు చక్కగా. ఏమాత్రం బరువు బాధ్యతలు ఏమి లేవు. కానీ అట్లా లేదు. ఆ సూట్‌కేస్‌ని మన నెత్తి మీద పెట్టుకుని జాగ్రత్తగా అన్నట్టుగా అయిపోయింది మన జీవితం. ఇప్పుడేమైంది? గమనించేవాళ్ళము అనేటప్పుడు కల్లా అది పెట్టిన అక్కడెక్కడో పెట్టేస్తుంది పైన. బరువేం లేదు. అంతా ఆనందమయంగా అయిపోయింది. సంతోషమయంగా, సంగీతమయంగా అయిపోయింది. జీవితం అంతా సంగీతమయం అన్నట్టు అయిపోయింది. అంటే ఇది చాలా ముఖ్యం. గమనించే వాళ్ళముగా యథార్థంగా ఉన్నది అదే కదా! ఇప్పుడు మనం కొత్త విషయాలేమి అనుకోండి. ఈ విషయాలను ఇలాగా భావించండి. మనం ఇట్లాగా చేస్తే గాని మనం బయటపడలేము అని అనటానికి లేదు. ఉన్న విషయాన్ని అనుకోండి అని చెప్తున్నాం అంతే. ఆధ్యాత్మిక విద్య అంతా కూడా కొత్త విషయం ఏమి చెప్పడానికి లేదక్కడ. ఉన్న విషయాన్ని వివరిస్తుంది. ఎందుకని? మనం ఇంకొకటి అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనం బకెట్ నిండా పోసాం. నీళ్లు పెట్టాము. బకెట్ నిండా నీళ్లున్నాయి. దాంట్లో ఒక కర్రని పెట్టాము. కర్ర దాంట్లో వేసాం. చక్కటి నిట్ట నిలువుగా ఉన్న కర్ర. ఎక్కడ వంకర్లు ఏం లేవు. చక్కగా ఉంది నిట్ట నిలువుగా. ఆ కర్రని నీళ్ళలో వేస్తే ఏమైందది? ఆ నీరు ఆ కర్ర కలిసిన చోట ఆ పై భాగం నీటి ఉపరితలం మీద వంకరొచ్చేసింది. అదేంటి? కర్ర వంకరుందా? మనం పెట్టిన కర్ర. తిన్నగా ఉందది. ఎక్కడ వంకర టింకర్లు లేవు. నీళ్ళలో పెట్టామా వంకరొచ్చేసింది. ఎంత ఆశ్చర్యం మరి చూడండి. అలాగుంటుంది ఈ సృష్టి. స్థూల జగత్తుకొచ్చేటప్పుడు కల్లా బాగా గుండుగా ఇంకొక రకంగా అన్నట్టుగా మనకి వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అయితే ఆ వంకరనిది మనం తీయడానికి లేదిక. అది ధర్మం.
శాశ్వతమైన ధర్మానికి సంబంధించింది. ఆ వంకరని తీయడానికి లేదు. కానీ వంకర వచ్చింది అన్నది మనం గ్రహిస్తే చాలు. ఈ సృష్టి అంతా కూడా ఈ మాదిరిగా ఉంటుంది, అనేకత్వంతో ఉంటుంది అన్న గ్రహింపు చాలు. ఇదంతా మన ద్వారా జరుగుతూ ఉన్నది కానీ మనం చేయటం లేదు. మనం గమనించే వాళ్ళంగా ఉన్నాము అన్నది ఉంటే చాలు. ఎందుకంటే ఈ సృష్టిని మనం ఏం చేయడానికి లేదు. నీళ్ళని మనం ఆ కర్ర వంకర తీయడానికి లేదు కదా. కర్ర వంకర తీయాలంటే నీళ్ళలో నుంచి బయటకు తీయాలి. కానీ అట్లా కాదు కదా. ఈ ఆట ఏంటి? కర్ర నీళ్ళలో ఉండాలి, అది వంకరగా ఉంటుంది, కానీ అది తిన్నగా ఉంది అని మనకు తెలిసింది. మనకు తెలుసు అది తిన్నగానే ఉంది, వంకర లేదు ఆ కర్రకి. కానీ దీనితో ఈ నీళ్లతో కలిసేటప్పటికల్లా దానికి ఆ లక్షణం వచ్చింది. ఈ స్థూల జగత్తులో మనం ఇక్కడ ఉండేటప్పటికల్లా ఇగో ఈ అనేకత్వం వచ్చింది అన్న భావన, ఆ సంగతి గ్రహించడం, ఆ ఎరుక చాలు ఇంకా బ్రహ్మాండంగా. దానికే ఈరోజు సాక్షి పేపర్లో ఎడిటోరియల్ రాశారు. ఇది మనకి చాలా దగ్గరగా ఉందన్నమాట ఆ సంపాదకి. అందుకని అది కూడా ఈరోజు చదువుకుందాం. చదువుకున్నాక మనం మన కార్యక్రమంలో ఇది మనకి అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది. జీవన సంగీతం అనే పేరుతో రాశాడు ఆయన. అంటే మన నిత్య జీవితంలో ఎట్లాగా ప్రవర్తించాలి, ఎలాగా దీన్ని చూస్తూ ఉండాలి, మనం గమనిస్తూ ఆనందాన్ని పొందటం. ఇట్లాగా అనేకత్వాన్ని మళ్ళీ ఏమాత్రం అనేకత్వాన్ని వదలక్కర్లేదు. ఆ కర్ర వంకరని మనం తీయక్కర్లా. కర్ర వంకర తీయటం ఎందుకు? వంకర ఉందని తెలిస్తే చాలు మనకి. కర్ర తిన్నగానే ఉంది, నీళ్ళలో పెడితే వంకర వచ్చింది, అదొక్కటి చాలు మనకి. ఆ గ్రహింపు చాలు కదా, ఆ ఎరుక చాలు మనకి. మరి అన్నమాట. ఇదంతా అనేకత్వం ఉంది. ఎస్ ఉంది, స్థూల జగత్తు కాబట్టి ఉంటుంది. కానీ మొత్తం ఏంటి? కర్ర తిన్నగానే ఉంది అంటే ఈ స్థూల జగత్తు మొత్తం అంతా కూడా ఎవరితో నిండున్నది? ఏ ఒక్కడు వన్ రియాలిటీ, ఆ పరబ్రహ్మ తత్వంతో నిండి ఉన్నది. ఇక్కడే ఉంది, ఇక్కడ అంతా అనుకుంటాము. మళ్ళీ అనేకత్వంలోనే మనం తిరుగుతూ ఉంటాం. దాని యొక్క సౌందర్యాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సౌందర్యాన్ని, రసాన్ని ఆస్వాదిస్తాము. అనేకత్వాన్ని, అనేక రూపాల్లో ఈయన ఎట్లా ఉన్నాడు? భలే ఉన్నాడు. ఆ ఏక రూపంలో భలేగా ఉన్నాడు, తూనేక రూపంలో భలేగా ఉన్నాడు, సీతాకోక చిలుక రూపంలో ఎన్ని రంగులు, ఎన్ని డిజైన్లు ఆ రెక్కల మీద. ఒకడే ఎన్ని రకాలుగా ఉన్నాడు ఇక్కడ అని అట్లా అనమాట. ఆ విధంగా ఆనందిస్తాం. జీవన సంగీతం. ఒకప్పుడు ఏ ఊరికైనా వెళితే ఆ ఊరు దానికి అదే ముచ్చటగా కనపడేది. ఆ ఇళ్ల నిర్మాణం, వాటి వాకిళ్ళు, వాటి ముందరి చెట్లు, అవి పాకలే అయినా సరే భిన్నంగా ఉండేవి. కలివిలేముల సమస్య కాదు ఇది. ఈ భూ ప్రపంచంలో ఆ ఊరిని పోలిన ఊరి ఇంకోటి ఉండకపోయేది. అంటే ఈ అనేకత్వంలో మనం ఎవరికి వాళ్ళం సపరేట్. ఓకే, సపరేట్ గా ఉంటూనే మొత్తానికి ఆధారంగా ఉన్నవాడిని చూడటం. అది దానికదే యూనిక్, స్పెషల్. ఇప్పుడు ఏ ఊరిని చూసినా అవే సిమెంట్ పౌడర్ అద్దుకున్న ముఖాల్లా ఉంటాయి. అంతవరకు పోనీ అనుకుంటే ఏ ఊరిలోనైనా ఒకే రకం బ్యానర్లు తగులుతాయి. మనం ఇంకో ఊరికి పోయామన్న అనుభూతే దొరకదు. పోనీ మనుషులనైనా పలకరిద్దామా అంటే వాళ్ళందరూ ఒకే విషయాలు మాట్లాడుతుంటారు. మనం మన ఊరిలో మాట్లాడే విషయాలే ఆ పక్క ఊరిలో కూడా మాట్లాడుతుంటే వినడం ఎంత విసుగు. ఈ ఒకే రకం అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఏది ప్రత్యేకంగా ఉండదు, ఎందులోనూ జీవం తొణికిసలాడు. మనం ఇప్పుడు ఒకటి అని చెప్పుకుంటున్నాం కదా, దానివల్ల నీరసం వచ్చేస్తుంది. ఒకటే, ఇంకేముందిలే.
కానీ మనం అట్లాగా ఆగకూడదు. కేంద్రం దగ్గర ఆగకూడదు. పరిధిలోకి రావాలి. కేంద్రము ఈ పరిధంతా ఉన్నది అనే ఎరుకతో మనం దేనికి దానికి సపరేట్‌గా విడివిడిగా అన్ని వాటిని ఉన్నట్టుగానే చూస్తూ ఉండాలి. ఆ కర్ర వంకరని వంకర కర్రగానే చూడాలి మనం. కర్ర తిన్నగా ఉంది అని కాదు మనం. కర్ర తిన్నగా ఉంది తెలుసు మనకి. కానీ ఇక్కడ ఏమొచ్చింది? నీళ్ళలో ఉండేటప్పటికల్లా వంకరొచ్చింది. వంకరగా ఉన్నదాన్నే చూడాలి మనం. కర్ర తిన్నగా ఉందని తెలుసు మనకి. దాన్ని ఒక పక్కన పెట్టుకొని కర్ర తిన్నగా ఉన్న కర్రే ఇది అన్నది ఒకటి గుర్తుపెట్టుకొని, ఈ సమస్తంలోనూ ఒకడే ఉన్నాడు. ఒకడే ఇన్ని ఆటలాడుతున్నాడు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఇన్ని చేతలు చేస్తున్నాడు అన్నది ఒకటి గుర్తుపెట్టుకొని, ఇక్కడ మనం వ్యాపారించడం. అది అప్పుడు జీవం తొణికిసలాడుతుంది. ఈ ఒకటే, ఒకటే, ఒకటే ఎవ్వడం అడిగినా గాని ఒకటే, ఒకటే, ఒకటే అంటే ఇంకా అక్కడ ఏమైంది? నీరసం. ఇంకా ఇక జీవం లేని ఇదిగా, జీవం తొణికిసలాడదు కదా! ప్రత్యేకం ఉండదు. ఎందులోనూ జీవం తొణికిసలాడదు. నాస్టాల్జియాను కలవరించడంలో అంత దోషమేమీ లేదు. అది మన విలువైన గతం. ప్రపంచంలో ఇలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అని నమ్మకం కలిగించేట్టుగా ఎవ్వరు ఉండడం లేదు. అంటే మనం ఎవరికి వాళ్ళము ఎంతవరకు మనం వ్యక్తమవుతున్నామో అట్లాగుండాలి అనేది. అప్పుడు సెపరేషన్ తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఎందుకు అట్లాగా సెపరేషన్ ఉండాలి అంటే, ఆ పరమాత్మ వీడిలో ఇట్లాగా ఉన్నాడు, వాడిలో అట్లాగా ఉన్నాడు, వీడిలో ఇంకొకడిలో ఇంకో రకంగా ఉన్నాడు అని ఆ భేదం తెలియడానికి. ఈ భేదాలన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, పరమాత్మ ఇన్ని రకాలుగా ఉండగలడు, ఇన్ని రకాల అవతారాలు ఎత్తగలడు, ఇన్ని రకాలుగా ఉండగలడు అన్నది. అప్పుడు మనకి చక్కటి అనుభూతి కలుగుతుంది. అట్లా లేకపోతే అనుభూతి ఉండదు. ఇదంతా ఒకటే తీసేయండి అంటే ఏముంది ఇంకా? నీరసం. ఏమీ అనుభూతి ఉండదు మనకి. ఆనందానుభూతి, ఆ ఏకత్వానుభూతి అంటే ఏకత్వంలో రావాలది. ఏకత్వంలో ఈ ఆ పరమాత్మ ఇట్లాగా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అన్నది రావాలన్నమాట. ఇప్పుడు మనకి అలాగ అనిపించడం లేదు. అన్నీ ఒకే రకమైన మాటలు మాట్లాడుతున్నాం. ఏ ఊరెళ్ళినా గాని ఒకే రకంగా ఉంటున్నాయి. ఇట్లాగా మనకి భౌతికంగా ఉన్నట్టుగా విషయాలు చెప్తున్నాడన్నమాట ఈయన. ఎట్లాగా మనం అనాలి అని. అతను అదే పాపులర్ సినిమా గురించో, అవే రాజకీయాల గురించో మాట్లాడతాడు. మనం ఎవరిని కదిపినా గాని. అంటే మనం ఏం మాట్లాడాలి ముందే ఈ మీడియా వాళ్ళు చెప్పేస్తున్నారు. టీవీ ఛానల్స్ గాని, న్యూస్ పేపర్స్ గాని వీళ్ళు చెప్పేస్తున్నారు. ఇంకా అయి పట్టుకొని మనం వాటినే మాట్లాడుకుంటున్నాం. మనిద్దరం కలిసామనుకోండి. కలిస్తే ఇదిగో ఆవే. అంతేగాని నేనేంటి? మీరేంటి? ఈ చుట్టూ ఉన్నదేంటి? అట్లాగా రావటం లేదు. వాళ్ళెవరో చెప్పినయి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మనం జీవం లేని ఇదిగా నిస్సారంగా అయిపోతుందన్నమాట మన జీవితం. నిస్సారంగా. ఏమాత్రం అనుభూతి లేకుండా. కారణం ఏమంటే అందరము ఒకే రకమైన సమాచారాన్ని డంప్ చేసుకుంటున్నాం. అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది. ఈ మీడియా డెవలప్ ఎప్పుడైతే అయిందో న్యూస్ పేపర్స్ గాని, అలాగే ఈ టీవీ ఛానల్స్ గాని ఇవన్నీ తామరతంపరగా వందలొందలు. అట్లాగే యూట్యూబ్. యూట్యూబ్ ఉంటే ఇంకా అదొక పెద్ద తిరణాల. అవి ఎన్నెన్నో ఛానల్స్. వాళ్ళిష్టమిక. వాళ్ళిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటారు. అవే పెట్టుకొని మనం ఇది అదంట, ఇదంట అని చెప్పి అవే చెప్పుకుంటున్నాం మనం. ఒకప్పుడు అలాగుండేదా? పాత కాలంలో మన చిన్నతనంలో ఇంకెక్కడికో అక్కర్లేదు. మరీ ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా. వందలొందల శతాబ్దాలు వెనక్కి వెళ్ళక్కర్లేదు. రాజుల కాలంలోకి వెళ్ళక్కర్లా. మన చిన్నతనం చూడండి. మన చిన్నతనంలో ఏ ఊరికి ఆ ఊరే సెపరేట్‌గా ఉండేది. ఏ మనిషికి ఆ మనిషే. ఎక్కడికక్కడికి నిండుగా జీవంతో తొణికిసలాడుతున్నట్టు ఉండేది. ఎవరికి వాళ్ళకి వాళ్ళ ప్రత్యేకత ఉండేది.
కెరియర్ వరకు ఏమో గాని కరెంట్ అఫైర్స్ లో మాత్రమే జీవితం లేదు. సమాచారం రోజు రోజుకు దొర్లిపోయేది. అందులో జీవిత కాలానికి స్వీకరించగలిగే బరువు ఉండదు. టీవీ ఛానల్స్ లో బ్రహ్మాండమైన వార్త చెప్పాడు. ఏముంది అక్కడ దాంట్లో? తెల్లారికి ఏమీ లేదు మళ్ళీ. కానీ ప్రపంచమంతా అనుసంధానమయ్యాక అందరూ చూస్తున్నది ఒకటే, అందరూ చదువుతున్నది ఒకటే. వేరు చూపు లేదు, వేరు ఆలోచన లేదు, వేరుగా దర్శిస్తున్నది లేదు. అంటే ఒకటినే మనం ఎలాగ దర్శించాలి అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అప్పుడు మనకి జీవితం, జీవన సంగీతం సంగీతమయమయ్యేది అప్పుడు. ఒకటినే అనేకంగా ఎలా దర్శించాలి మనం. ఇప్పటి వరకు ఏంటి, అంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం? అనేకత్వాన్ని చూస్తూ ఉండేవాళ్ళం. దానివల్ల కొంతమేరకే మనకి ఆనందం కలిగేది, కొంతమేర ఆ మిగతా ఖాళీ దుఃఖంతో నిండిపోయేది. ఇట్లా కాకుండా ఒకటే అనేకము ఎలాగ ఉందో అట్లాగ చూస్తున్నాం అనుకోండి. ఆ ముందు ఒకటే అని చేర్చామనుకోండి, ఒకటే ఈ అనేకంగా ఎలాగ ఉన్నది, ఎంత చిత్రంగా ఉన్నది, ఎంత తమాషాగా ఉన్నది అన్నట్టుగా చూస్తున్నాం అనుకోండి, ఇంకా మొత్తం అనుభూతి, ఆనందం, ఎక్కడ దుఃఖానికి అవకాశమే లేదు. మొత్తంగా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోయింది. ఒరిజినాలిటీ అంటే అనే ఒక్కటిలో ఒక్కడే అనేకముగా ఎలాగ ఉన్నాడు, అది ఒరిజినాలిటీ. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒకటే చూస్తున్నాం. మనం అందరం ఒకటిగా ఒకే విషయం చెప్పుకుంటున్నాం. తెల్లారి లెగిస్తే ఆ టీవీ ఛానల్లో ఏదొచ్చిందో, న్యూస్ పేపర్లో ఏదొచ్చిందో ఇంకదే. ఇక ఆ రోజంతా అదే. ఎవరం కలిసినా గాని అట్లాగంట ఇలాగంట దాని చెలవుల పనులుగా ఇలాగా చెప్పుకో. వాళ్ళు చెప్పిందాన్ని మనం చెప్పు. ఇలాగైపోయింది, అలా నిస్సారం అయిపోయింది. అది ఒరిజినాలిటీ లేకుండా పోయింది. అసలు అనుభవాలే భిన్నంగా ఉండకపోయాక ఇంకా ఒరిజినాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ప్రకృతి మనిషినే కాదు జీవరాశినే అలా పుట్టించలేదు. చూడండి, ప్రకృతి అంటే ఆ భగవంతుడు మనిషినే కాదు జీవరాశినే అలా పుట్టించలేదు. ప్రతిదీ దానికి అదే భిన్నమైనది. పుట్టించింది ఒకటే, ఆ మొత్తంలో పదార్థం అంతా ఒకటే, ఆ పరమాత్మ తత్వమే అంతా నిండి ఉన్నది ఒకటే. కానీ భిన్నత్వంగా ప్రతిదై దానికి అదే భిన్నమైనది. ఉదాహరణకు కంచరగాడిదల చర్మాలు జాగ్రత్తగా చూడండి, అన్ని నలుపు తెలుపు చారలే. కానీ ఏ ఒక్క చార కూడా ఇంకో చారను పోలి ఉండదు. ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకో దానికి ఉండవు. వాటిదైన చర్మపు ముద్ర అది, భగవంతుడి ముద్ర అది. ఒక కంచరగాడిదకి ఇంకో కంచరగాడిదకి దగ్గర పోలికలు ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా గమనిస్తే దేనిది దానిదిగానే ఉంటుంది. ఒక కంచరగాడిదలోనే మళ్ళీ ఆ నలుపు తెలుపు చారలు విడివిడిగా ఉన్నట్టుగా ఉంటాయి. మళ్ళీ ఇంకో దాంతో పోల్చినప్పుడు అసలు సంబంధమే లేనట్టుగా ఉంటాయి. ఇట్లా దేనికి దానికి సపరేట్. అలాగే ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకో దానికి ఉండవు. వాటిదైన చర్మపు ముద్ర అంతా ఎవరు చేశారు? ఒకడు. కానీ అనేకం. ప్రతి చెట్టు, ఆకు, పువ్వు ఏ ఒక్కటి ఒకే రకంగా ఉండవు. కానీ స్థూలంగా అంతా ఒకటే. కర్ర వంకరగానే ఉంది, తిన్నగా ఉన్న కర్ర అది వంకరగానే ఉంది. అట్లాగే మనకి మొత్తం దేనికి దానికి ఒకే రకంగా ఉండవు, కానీ స్థూలంగా అంతా ఒకటే. స్థూలంగా ఏంటి, సూక్ష్మంగా కూడా సమస్తము ఆయనతో నిండి ఉన్నది. అంటే ఇట్లా చూడాలి మనం. ఈ ఒకటే అని చెప్పుకుంటా మనం దాంతో ఇప్పుడు ఏమైంది, మొత్తం జనం అందరూ ఇక విసుగు పుట్టి వెళ్ళిపోయారు. జీవం లేదు అన్నట్టుగా. వాడు ఉంటే వాళ్ళకి తెలిసేది ఆ జీవం ఏంటో.
అంటే ఈ ఒకటి అనేకం ఎలాగైంది, ఈ అనేకాన్ని ఎలాగ చూడాలి మనం. ఒకటే అనేకముగా ఎలాగ ఉన్నదో ఆ అనేకత్వాన్ని ఎలాగ చూడాలో ఇప్పుడు మనకి తెలుస్తూ ఉన్నది. ఈ పద్ధతిలో చూడాలి. కంచరగాడిదలు, ప్రతి చెట్టు, ఆకు, పువ్వు ఎక్కడికక్కడికి ఒకదానికి ఒకటి ఇంకోటి దానికి సంబంధం లేదు. ఆ సంబంధం లేని దాన్ని మనం చూడాలి. ఆ అందాన్ని చూడాలి మనం. ఒకడే అయినా, ఒకే పదార్థమైన ఎంత భిన్నత్వం, ఎంత వైవిధ్యం, సృష్టి అంతా ఎంత వైవిధ్యంతో నిండి ఉన్నది. దాన్ని దర్శించాలి మనం. దాన్ని ఆనందపడాలి మనం దాన్ని దర్శిస్తూ. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మనమే ఉన్నాం, ఒకళ్ళకొకళ్ళం దాదాపుగా ఒకే రకంగా ఉన్నాం. కన్ను, ముక్కు, తీరు, మన దేహము, ఆ రూపము, మన మాట్లాడే తీరు గాని ఇట్లా దగ్గరగా ఉంది. కానీ ఎవరికి వాళ్ళు సపరేట్ వాళ్ళదైన ముద్ర ఉన్నది. ఆ చర్మపు ముద్ర కంచరగాడిదకి ఎలాగైతే ఆ చర్మపు ముద్ర ఉన్నదో మనం ప్రతివాడికి మన ముద్ర ఉన్నది. ఆ పేరుతోనే రాఘవరావు ముద్ర అంతే, సదానందమూర్తి గారి ముద్ర అంతే. ఇట్లా ఎవరి ముద్ర వాళ్ళది. దాదాపుగా ఒకే రకంగా ఉన్నాం మనం. ఒకడి నుంచే కదా వచ్చింది. ఒకడే ఇన్నిగా మారాడు కదా. కానీ ఎవరికి వాళ్ళకి అట్లా సపరేట్ ఎంత వైవిధ్యంగా తీసుకొచ్చాడు కూడా. దాన్ని దర్శించాలి మనం. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అదే పోగొట్టుకుంటున్నామా అని అనుమానం. ప్రతి మనిషికంటూ ఉన్న తనదైన రహస్యం ఏదో మాయమైపోయి అది కేవలం సమాచారంతో భర్తీ అయిపోయింది. జీవిత రహస్యానికి ఈ సమాచారానికి ఏ సంబంధము లేదు. ఈ జీవిత రహస్యం అనేది కొంచెం సంక్లిష్టమైనది, సులభంగా అర్థం చేసుకోలేనిది. దాని చుట్టూ మనం నర్తించగలం, అబ్బురపడగలం. కానీ అది కిలోబైట్లు, గిగాబైట్ల సమాచారంతో మాత్రం భర్తీ చేసుకోలేనిది. చెప్పాడు చూడండి ఒకటి విషయం. దాని చుట్టూ నర్తిస్తున్నాం, దాని చుట్టూనే తిరుగుతున్నాం, అంటే కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. అంటారు, ఈ మాటలు ఎవరు చెప్పారు అంటారు? స్వెత్లానా అలెక్సీవిచ్ చెర్నోబిల్. ఇది ఎప్పుడు చెప్పిందామె? స్వెత్లానా అన్నామే. చెర్నోబిల్ దుర్ఘటన, సోవియట్ పతనం, సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం లాంటి బీభత్సాల అనంతరం స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరితోనూ స్వెత్లానా మాట్లాడారు. బాధిత జనాల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వెలువరించిన మౌఖిక చరిత్రలకు గాను రష్యన్ భాషలో రాసే ఈ బెలారూస్ పాత్రికేయురాలు నోబెల్ గౌరవం పొందారు. నోబెల్ బహుమతి కూడా పొందింది ఆమె. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలవి. ప్రపంచంలో ఎటు చూసినా ఈ బనాలిటీ, ఒరిజినాలిటీ లేకుండా పోవడం. బనాలిటీ అని ఇంకో కొత్త పేరు వచ్చిందనమాట. బనాలిటీ అంటే ఒరిజినాలిటీ లేకుండా పోవడం. నిండిపోయి ఉంది. వారిదైన సొంత మాట మాట్లాడే స్థాయికి తేవాలంటే మనుషులలోని దీన్ని ఒలి చెయ్యాలి. ఆ బనాలిటీని ఒలి చెయ్యాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు అంతకు ముందు ఏ మనిషి చెప్పలేని మాటలు చెప్తారు. మనుషులను ఆ స్థాయికి తీసుకువెళ్ళడం నాకు ముఖ్యం అంటారు స్వెత్లానా. అప్పుడు మాత్రమే నాకు అది తెలుసని వాళ్ళే. రాఘవరావు అంకుల్, బనావటి అంటే హిందీ వర్డ్, తయారు చేయబడింది అని. బహుశా అంటే ఒరిజినల్ కాదనమాట, దాన్ని ఊరికే నకలు తయారు చేశారు, అదంతే. ఇప్పుడు దాంతో మనం మునిగిపోయి ఉన్నాం అనమాట. దాంతో అందుకు ఈ బనాలిటీని ఒలి చేయాలి. దాంతో నిండిపోయి ఉన్నాం కాబట్టి దీన్ని ఒలి చేయాలి. మన ఒరిజినాలిటీని పోగొట్టుకుంటున్నాము అని అంటారు స్వెత్లానా.
అప్పుడు మాత్రమే నాకు అది తెలుసని నాకు కూడా తెలియదు అని వాళ్ళే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గమనించే వాళ్ళుగా మారిపోతారు. గమనించే వాళ్ళంగా మారిపోయాము. మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. కానీ అదే ఆశ్చర్యపోతాం. ఇక్కడే ఇన్ని భేదాలతో, ఇన్ని భిన్నత్వాలతో, ఇంత వైవిధ్యంతో ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. యుద్ధం లేదా అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే మనిషి ఉద్వేగము, వివేకము పై స్థాయికి వెళతాయి. విషయం మొత్తాన్ని చాలా పైచూపుతో చూడగలిగే దృష్టి అలవడుతుంది. ఆ స్థితిలో చేయగలిగే వ్యాఖ్యానం జీవితాన్ని దర్శింపజేస్తుంది. అంటే స్వతలన ఆ విధంగా చెప్పగలిగిందంటే ఆ యుద్ధం, బీభత్సం, దాని తరువాత జరిగిన విషయాలు. మరి అందుకే ప్రపంచంలో చాలా కళాఖండాలు యుద్ధ ఫలితంగా పుట్టాయి. కానీ గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. కళ కంటే కూడా ఏ కాలంలోనైనా ప్రాణం ముఖ్యం. అందుకే మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకోగలగడం తెలియాలి. మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకోగలగడం తెలియాలి. ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతాను అన్న కవీంద్రులం కావాలి. ఈ వైవిధ్యాన్ని ఆనందించాలి మనం. కర్ర వంకరనే, కర్ర నిలువుగా ఉన్నదని తెలుసు మనకి. ఈ మొత్తంలో ఒకడే ఇన్నిగా మారాడు అన్న విషయం మనకి ఎరుక ఉన్నది. అయినప్పటికీ ఆ భిన్నత్వాన్ని, ఆ వైవిధ్యాన్ని మనం ఆనందించాలి. అందుకే ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతాను అన్న కవీంద్రులం కావాలి. భావుకులం కావాలి. జీవితంలో నలిగిపోయిన మనిషి మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నలిగిన మనిషి ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు ఎవరు కాదు. ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్ప దృష్టితో చూడగలగడానికి అర్హులే అయినప్పుడు మరి అందరూ ఒకే రకం ఉన్న ఫిర్యాదు ఎట్టుపోయింది. సమాచార బదలాయింపు అనే అర్థం లేని మాటలకే మనం పరిమితం అవుతున్నాం. కాబట్టి నిజంగా ఒక లోతైన సంభాషణ జరగడానికి అవకాశం ఇస్తున్నామా? ఈ విధమైన సంభాషణ జరగడానికి అవకాశం ఇవ్వాలంటే మనం గమనించే వాళ్ళంగా ఉండాలి. గమనించే వాళ్ళంగా ఉండాలి ఉన్నప్పుడు మనలో నుంచి అలాగా నీరు ఊరినట్టుగా, నీరు ఎలాగైతే ఊరుతూ ఉంటుందో బ్రహ్మాండమైన ఎన్నెన్నో బయటకు వస్తూ ఉంటాయి. మనకే ఆశ్చర్యం వేస్తుంది. చాలా విచిత్రంగా ఉంది, ఈ విషయం అసలు నాకు తెలియదు అన్నట్టు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. కాబట్టి నిజంగా ఒక లోతైన సంభాషణ జరగటానికి అవకాశం ఇస్తున్నామా? మాట్లాడే మనుషులు ఉండడమే కాదు, ఆ మాటలకు అంతే స్థాయిలో ప్రతిస్పందించగలిగే వాళ్ళు కూడా ఉన్నప్పుడే గొప్ప సంభాషణలు జరుగుతాయి. సాంకేతికంగా అవి ఎక్కడ రికార్డు కాకపోవచ్చుగాక, కానీ మూకుమ్మడి మానవాళి ఉద్వేగపు సంరంభంలో అజ్ఞాతంగా భాగమవుతాయి. వివేకపు రాసులుగా పోగుపడి మనల్ని వెనుక నుండి నడుపుతాయి. ఆ జీవన సంగీతం చాలా సున్నితమైనది, చెవి నుంచి చెవికి సోకేంత రహస్యమైనది. వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిది అనుభూతి. వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిది. ఆ జీవన సంగీతమే ప్రపంచంలో వ్యాపిస్తున్న నిర్హేతుకత, మూర్ఖత్వాలకు జవాబు కాగలదు. కాబట్టి మనం ఆ మన జీవితం మొత్తాన్ని సంగీతంగా అనుభూతి చెందడానికి గమనించుట. ఇప్పుడు ఉన్న వాస్తవం అది. గమనించే వాళ్ళంగా ఉన్నాం. గమనించే వాళ్ళంగా ఉంటే ఎన్నో విషయాలు మన నుంచి వస్తూ ఉంటాయి. అలాగే మనం చుట్టూ చూడగలుగుతాం. ఆ వైవిధ్యాన్ని మనం దర్శించగలుగుతాం, దాన్ని ఆనందించగలుగుతాం.
సో అంతవరకు బాగుంది. సరే, మనం ఇప్పుడు ఈ గ్రంథ అధ్యయనం ఎలాగా సాగుతూ ఉందంటే, ఇవి ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలకి తగ్గట్టుగా నేను దానికి సంబంధించి ఈ డివి సుబ్బారావు గారని ఒక ఆయన చిన్న వ్యాసం రాశారు. అది కూడా చదువుకుందాం. ప్రశ్నలు తీర్చే ఉపనిషత్తు. అంటే మనం మన నిత్య జీవితాన్ని ఎలాగో చూడాలి అన్నది ఈ సంపాదకీయం ద్వారా మనకు కొంత అనుభూతమైంది. దానికి మనం గమనించే వాళ్ళముగా ఉండాలి. సినిమాని ఆనందించాలంటే సినిమా చూసే వాళ్ళం ఉంటాయి కదా. సినిమా చూసే వాళ్ళం ఉండాలంటే సినిమా ఎక్కడి నుంచి రావాలి? ప్రొజెక్టర్ నుంచి రావాలా, ఆపరేటర్ నుంచి రావాలి. ఆ భగవంతుడు ఆ గమనింపజేసేవాడు ఎవరు ఉన్నాడో వాడి నుంచి రావాలి. ఆ గమనింపజేసేవాడు దాన్ని గమనించేటట్టుగా మన ముందు ఉంచితే మనం గమనించేటట్టుగా మనం ఉండాలి. వాడి దగ్గరే కూర్చో అన్న భావనతో మనం ఇదంతా చేస్తుంటాం. పనులన్నీ యథావిధిగా జరుగుతుంటాయి. మన దేహం ఏ పనులైనా ఆపిందా? తను చేయటం లేదు. చేస్తున్నానని అనుకోవటం లేదు ఏ దేహభావం కూడా. కానీ యథావిధిగా వందల వేల పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా. అట్లాగే మనం కూడా గమనించే వాళ్ళం ఉంటే ఇంకా మరిన్ని పనులు జరుగుతాయి. ఆలోచించే వాళ్ళముగా కాదు, ఆలోచన మనకి వస్తున్నది మన ద్వారా. అలాగే మాటలు మన ద్వారా. మనం మాట్లాడడం లేదు, మనం ఆలోచన చేయడం లేదు, మనం పనులు చేయడం లేదు. ఆలోచన లేదు, మాటలు లేవు, ఇంకా ఆలోచన పనులు ఎక్కడి నుంచి చేస్తామంటే ఏమీ లేదు. ఏం చేస్తున్నావు? గమనిస్తున్నాం. ఏమి వింటున్నాం? ఏం చేస్తున్నామంటే వింటున్నాము అన్నాం. మనం మొదట్లో గ్రంథం గురించి వివరించుకునేటప్పుడు ప్రారంభంలో ప్రతిరోజు మనం చెప్పుకున్నది. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏం చేస్తున్నాం? వింటున్నాం. ఏమి వింటున్నామంటే సరే ఆ విషయం చెప్పుకున్నాం అట్లాగా. కాబట్టి ఈ సంపాదకి మనలో మన జీవితాన్ని సంగీతమయంగా గమనించేటట్టుగా మనల్ని చేయటానికి ప్రేరణ కలగజేస్తుందని అనుకుంటున్నాను. సరే, ఈ ఉపనిషత్తు సంగతి ఏదో చూద్దాం. నేను మనం ఇప్పుడు ఏదైతే మనం కూర్చుని ఈ పని చేస్తున్నాం కదా, దానికి సంబంధించి ఇది ఉన్నదన్నమాట. పూర్వం సుకేశుడు, సత్యకాముడు, గార్గ్యుడు, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి అని 6 బ్రహ్మ జిజ్ఞాసాపరులు ఉండేవారు. మనం ఇప్పుడు ఉన్నట్టుగా వారు పరబ్రహ్మం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుని సర్వజ్ఞుడని పేరుపడ్డ పిప్పలాదుడు అనే మహర్షిని ఆశ్రయించారు. ఇప్పుడు మనం ఈ విషయాలు చెప్పుకుందాం, సీక్రెట్ డాక్టర్ గురించి వివరించుకుందాం అని మనం ఇక్కడ చేరినట్టుగా వాళ్ళు ఏం చేశారంటే పిప్పలాదుల దగ్గరికి వెళ్ళారు. తనకు తెలిసిన దాన్ని యోగ్యులైన వారు అడిగితే చెప్పడం కంటే జ్ఞానికి ఆనందం కలిగించేది ఇంకేముంటుంది? మహర్షి సుముఖత వ్యక్తం చేశాడు. ఇక్కడ 6 గురువు 7. ఇది కూడా ఎంత సింబాలిక్ గా ఉందో చూడండి. 7 ప్రిన్సిపల్స్ మనకి. ఈ 7 ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి వస్తున్నా? ఆ సెవెంత్ నుంచి మిగతా అన్ని కూడా దాంట్లో నుంచి లాగా వస్తూ ఉన్నాయి. 1 ప్రిన్సిపల్ అది 7th అనేది 1 రియాలిటీ. దాని నుంచి ఈ మొత్తం కిందకి దిగుతూ ఉన్నదని. అట్లా 6 చుట్టూ చేరారు. కేంద్రంగా ఈయన పిప్పలాదుడు ఉన్నాడు, 7వ వాడు. ఈయన నుంచి సమస్తము ఆ జ్ఞానము వాళ్ళలో మేల్కొనేటట్టుగా చేస్తున్నాడు. గురువు గారి చుట్టూ చేరిన ఆ 6 సృష్టి మూల కారణం గురించి, మానవ ప్రకృతి గురించి, ప్రాణ స్వభావం గురించి, ఓంకారం గురించి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తలలోని మానసిక స్థితి గురించి, చివరగా పరమ సత్యము, పారమార్థిక తత్వము అయిన పరబ్రహ్మం గురించి తలో ప్రశ్న వేస్తారు. 6 ప్రశ్నలు వేశారన్నమాట.
గురువు గారు ఎంతో దయతో ఓపికగా మధ్య మధ్యలో పెట్ట కథలు లాంటివి చెప్తూ వాళ్ళ ప్రశ్నలకు తగు జవాబులు ఇచ్చి వాళ్ళ జ్ఞాన తృష్ణను తృప్తిపరుస్తాడు. ఇది టూకీగా ప్రశ్నోపనిషత్తు కథ. ఇది అథర్వవేద సంబంధి. అథర్వవేదంలో ఉంది ఇది. ఈ ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు. నేను అందరూ ప్రశ్నలు వేశారు కదా 6 కూడా, అందుకనే ప్రశ్నోపనిషత్తు అని పేరు పెట్టారు దీనికి. ఇలా పొడి పొడి మాటలతో ఈ ఉపనిషత్తు గురించి చెబితే దాని అందం తెలియదు కానీ మధ్య మధ్యలో వచ్చే ఉపమానాలు వర్ణనలు చూస్తే పిప్పలాద మహర్షికి ఎంతటి కవితా హృదయం ఉన్నదో ఇప్పుడు మనం అంతకుముందు చెప్పుకున్న సంపాదకీయంలో కవితా హృదయం. అంటే ఆ కంచరగాడిదల చర్మాలు చూడటం, వాటిదైన చర్మపు ముద్ర అది. ప్రతి చెట్టు ఆకు పువ్వు ఏ ఒక్కటి ఒకే రకంగా ఉండవు, కానీ స్థూలంగా అంతా ఒకటే. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆ విషయాన్ని ఈయన కథలుగా చెప్పుకొచ్చాడు అనమాట. ఎంతగా సౌందర్యవంతం చేశాడో అర్థమవుతుంది. మరి ఉన్నది ఒకటే అని చెప్పడానికి ఇవన్నీ అక్కర్లేదు కదా. ఒకటే ఒకటే ఇదంతా అయింది, ఇండిగా మారింది, ఒకటే అంతే అంటే అక్కడికి అయిపోతుంది. కానీ నిస్సారం, అనుభూతి లేదు దాంట్లో. ఒకడే ఇన్ని రకాలుగా ఎక్కడ చేస్తున్నాడో గమనించండి. అది చెప్పింది ఆయన విప్లవాదు. అకార ఉకార మకారములనే 3 మాత్రలతో ఓంకారాన్ని జపించేవాడు పాము కుబుసాన్ని వదిలించుకున్నట్లు అన్ని పాపాలని వదిలించుకుంటాడట. పక్షులు ఎలా తాము ఉండే చెట్టు దిక్కుగా ఎగురుతూ వెళతాయో అలా భూమి తన్మాత్ర, నీరు నీటి తన్మాత్ర మొదలైనవన్నీ పరమాత్మను చేరుకుంటాయట. ఇంకో గొప్ప సత్యం ఏమంటే ఇవాళ ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్నట్టు మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటే పదార్థము శక్తి కలయిక వల్లే సృష్టి జరిగిందని చాలా స్పష్టంగా చెబుతుంది ఈ ఉపనిషత్తు. అంటే ఈ సృష్టి అంతా ఎలాగో వచ్చింది, ఎవరు కలిస్తే ఎవరి నుంచి ఎవరు గర్భం ధరించి దీన్ని కన్నారు ఈ సృష్టిని. పదార్థం మ్యాటర్ అండ్ ఎనర్జీ కలయిక వల్లే సృష్టి జరిగిందని చాలా స్పష్టంగా చెబుతుంది ఈ ఉపనిషత్తు. ఇలా చెప్పింది బహుశా ఈ ఉపనిషత్తు ఒక్కటేనేమో. ఇట్లా ఇటువంటి వాటిల్లో ఉన్న విషయాలన్నిటినీ సైన్స్ పరంగా వివరిస్తూ వచ్చింది మనకి సీక్రెట్ డాక్టర్. మనం 3 ప్రపోజిషన్స్ లో మనం చెప్పుకున్నది అదే. మొదటి ప్రపోజిషన్ స్పిరిట్ అండ్ మ్యాటర్. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ మ్యాటర్ కి సంబంధించి ప్రారంభంలో ఎట్లాగొచ్చింది ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. అలాగే ప్రీ కాస్మిక్ ఐడియేషన్ పురుషుడు, ఇది ప్రకృతి. సబ్స్టెన్స్ ప్రకృతి, ఐడియేషన్ పురుషుడు. వీళ్ళిద్దరిని కలపడానికి శక్తి పోహత్ అనేది పరబ్రహ్మ రాజస్వ శక్తి. వీళ్ళిద్దరిని కలిపి ఈ విధంగా సృష్టి బయటికి వ్యక్తమైంది. దాన్ని మనకి దీంట్లో ఇచ్చారు చక్కగా ఉపనిషత్తులు, ప్రశ్నోపనిషత్తులు. ఇవాళ వేరే వేరే విషయాలతో చెప్పుకున్నాం, కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధంగానే ఉన్నాయి. ముఖ్యంగా మనం ఒకటే అని ఊకదంపుడుగా చెప్పుకుంటున్నాం. 37వ పాఠం ఇది. 37 పాఠంలో కూడా 37 కాదు, డివైన్ ప్లాన్ మొదలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఒకటే అనేకమైంది అని చెప్పుకుంటూ వస్తున్నాం.
దాంట్లో ఆ జీవం తొణికిసలాడటం లేదు, నిస్సారంగా అనిపిస్తున్నది. ఇప్పుడు మనం ఈ సంపాదకీయం చదివిన తర్వాత ఈ అనేకత్వాన్ని, భిన్నత్వాన్ని, ఈ వైవిధ్యాన్ని ఎలాగా చూడాలి అది మనకి ఇప్పుడు చక్కటి అవగాహన వచ్చింది. ఉన్నట్టు చూడడమే, భిన్నత్వంగానే చూడడం, అనేకత్వంగానే చూడడం. కానీ ఒకడే ఇట్లా భలే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఒక సీతాకొక చిలుకగా, రంగురంగుల సీతాకొక చిలుకగా ఉన్నాడు, ఇక్కడ ఇంకొక రకంగా ఉన్నాడు, ఇక్కడ పువ్వుగా ఉన్నాడు, ఇక్కడ మనిషిగా ఉన్నాడు, ఇక్కడ జంతువుగా ఉన్నాడు అని అట్లా ఆ పద్ధతిలో మనం గమనించాం. చక్కటి అనుభూతి మనకు. ఇటు వైవిధ్యాన్ని మనం దర్శిస్తాం, అదే దాంట్లో అదే సమయంలో ఏకత్వాన్ని దర్శిస్తాం. ఒకడే ముందు ఒకడే అని చేరుస్తాం. ఒకడే ఎలాగ ఉన్నాడు ఇక్కడ, ఒకడే ఇక్కడ ఎలాగున్నాడు అని బాగా ఏకత్వాన్ని మర్చిపోము, మనం కేంద్రాన్ని మర్చిపోము, పరిధిని మర్చిపోము. ఆ విధంగా మనం జీవితాన్ని జీవన సంగీతంగా మన జీవితాన్ని మనం రేపు ఏం చేద్దాం అంటే 6 నెంబర్డ్ ఐటమ్స్ గురించి మనం రేపు చెప్పుకుందాం. 3 ప్రపోజిషన్స్ చెప్పుకోవడం అయిపోయింది. 6 నెంబర్డ్ ఐటమ్స్ అది సీక్రెట్ డాక్టర్లోనే ఉన్నది ఒక చోట. అది ఎక్కడంటే మనకి 7 స్టాంజర్స్ వాటి యొక్క వివరణ అయిన తర్వాత సమ్మింగ్ అప్ లో ఇచ్చారన్నమాట. మళ్ళీ సంగ్రహంగా ఇంతవరకు ఈ 7 స్టాంజర్స్, 7 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో బుక్ ఆఫ్ జాన్ లో, ఆ 7 శ్లోకాల వివరణ మొత్తం కూడా ఒక 200-300 పేజీల పైన ఉన్నది. ఆ మొత్తం మళ్ళీ సంగ్రహంగా 6 పారాగ్రాఫ్లుగా ఇచ్చారు. వాటి గురించి మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక బృందానికి, సోదర బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. తర్వాత తమాషాగా మనం ఈ 6 దానికి తగ్గట్టుగా మనం 5 ఇక్కడ ఉన్నాం. ఓకే, అట్లా రేపు కలుస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అంకుల్. నమస్తే అండి రాఘరావు గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి రఘునాథ్. నమస్తే.